అవుతూ ఆయన మీద వేస్తావు కాబట్టి నేను వాడు రానివ్వడు. నీ చింత నేనెత్తినే పెట్టుకొని గందరగోళం అయిపోయి ఇంట్లో సమాధానం లేకుండా ఏమండే ఒక్కొక్క ఇల్లు ఎట్టుంటుందంటే అసలు సాక్షాత్ వాడు నివసిస్తుంటాడన్నమాట అక్కడ. స్తోత్రం చెప్పండి. అర్థమైపోయింది నీకే, నువ్వే అర్థం చేసుకోవచ్చు. వాడు నివసించే ఇల్లు ఎట్టుంటాయి అనుకున్నారు? కదిలిస్తే అట్ట కదిలితే సర్రని లెగుతుంటాడు వాడు. ఊరకనే సర్రని కోపం వచ్చింది వాడికి ఆ ఇంట్లో. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. అర్థమవుతుందా? దేవుడు నివసించే ఇల్లు ఎట్లుంటుంది తెలుసా? సమాధానంగా ఉంటుంది. అపవాదిగా నివసించే ఇల్లు ఎలా ఉంటుందంటే చీకటితో నింపబడి ఉంటుంది. దేవుడు నివసించే ఇల్లు వెలుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. అంతేకాని దిగజారిపోవు. వాళ్ళ ఆలోచనలు దిగజారిపోదు, వాళ్ళ ప్రవర్తన దిగజారిపోదు. రోజు రోజుకి భక్తిలో పెరుగుతూ ఉంటారు. ఆర్థికంగా అన్ని విషయాలు ఆశీర్వదించబడతా ఉంటారు. నువ్వు ఆశీర్వదించబడలేదు అంటే ఇంకా దేవుడి మీద పరిపూర్ణంగా పడట్లేదని అర్థం. దేవుడి మీద ఆనుకోవట్లేదని అర్థం. దేవుడి మాట వినలేకపోతున్నామని అర్థం. అందుకే అన్నాడు, నా కాడి ఎత్తుకోండి, నా కాడి సులువుగా ఉంటుంది అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? లోకంలో ఉన్న బరువు అంతా వేసుకొని మన భుజాన్ని పెట్టుకుంటాం. కానీ దేవుని భారాన్ని మన భుజాన్ని పెట్టుకోవాలా. స్తోత్రం చెప్పి